కేవలం 29 గ్రామాలకే రాజధాని పరిమితం అయ్యింది, ఇందులో ఏ నగరం లేదని చెప్పి చూపిస్తూ మాట్లాడండి. మీరు మగాళ్ళైతే, మీరు మనుషులైతే, మీరు తినేది అన్నమే అయితే దాంట్లో 2 నగరాలు కానీ ఉంటే నా కొడకల్లారా మీరు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికొక్కడికి. అందరికీ నమస్కారం, నేను మీ పీసీ రెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాను, ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రకటన అనేది ఏదో సిద్ధాంతపరంగా జరిగినటువంటి ప్రకటన కాదు, రాజధానికి కట్టుబడో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడో చేసినటువంటి ప్రకటన కాదు. కేవలం ఆయన ఏంటి, ఈ రాష్ట్రంలో ఒక అలజడి వాతావరణం రావాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణం నెలకొనాలి, శాంతి భద్రతలు గాడి తప్పాలి, దాని మీద మనం రాజకీయం చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్, నన్ను రాష్ట్ర ప్రజలు తలుచుకోవాలి. అందుకోసంగా ఏంటంటే ఏదో ఒక చెత్త కామెంట్ చేసేసేయాలి. దానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇప్పటికీ 2-3 సార్లు మాట మార్చినా కానీ దానికే భజన చేసుకుంటారు. అందులో తప్పే లేదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహంలో తప్పు లేదు. దాన్ని ఆ పార్టీ కార్యకర్తలు సపోర్ట్ చేయడాన్ని కూడా మనం తప్పుపట్టలేము, వాళ్ళకు కూడా నిబద్ధత ఉందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే జర్నలిస్టుల ముసుగులో, మేధావుల ముసుగులో ఉండేటటువంటి కొంతమంది పనికి మాలిన ఎదవలు, ఇలా మొహాలు చూస్తే వీళ్ళు నిజంగా మనుషులేనా, మనిషి జన్మేనా, ఒక అమ్మకి అబ్బకి పుట్టారా, వీళ్ళు తినేది నిజంగా నాకు చాలా అడగాలని ఉంది, కానీ సభ్యత సంస్కారం అడ్డొస్తుందండి. చాలామంది పనికి మాలిన ఎదవలందరూ ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన ప్లాన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు. చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆరోపణలు చేయలా, కేవలం మావిగన్ అనే ఒక ప్రకటన చేసేసి మీకు అవసరమైతే పేరు మార్చుకోండి, నేను వేసేసాను, మీరు దన్నుకోండి, రేపు పొద్దుటి నుంచి పెద్ద రచ్చ అవుతుంది. ఆయన ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉంటాడు, తన్నుకోండి నా కొడకలారా మీ ఇష్టం వచ్చినట్టు, నాకు కావాల్సింది కూడా అదేను అని. ఇక్కడ ఈ పెయిడ్ ఆర్టిస్టులు దిగారు. అంటే ఈ మనిషి జన్మ, అసలు నేను ఇంకా నోరు వస్తుంది, ఆవేశం ఆపుకోలేకపోతున్నాను నేను. అంటే కడుపు మండిపోతుంది. ఈ కుక్కలన్నీ పడిపోయినాయి, తెల్లారి నుంచి అమరావతి మీద పడిపోయినాయి. ఈ కుక్కలు ఏం మాట్లాడుతున్నాయంటే 29 గ్రామాలకే రాజధాని, ఒక పంచాయతీని తీసుకొచ్చి నేరుగా రాజధానిగా ప్రకటించేస్తారా, ఒక కుక్క మాట్లాడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుక్కకి ఏం పెట్టి సాగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఇంకొకడు ఏం మాట్లాడతాడంటే 2 లక్షల కోట్లు అవసరమా, అన్ని కోట్లు పెట్టాలా అని ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడు మాట్లాడతాడు రాజధాని అంటే ఏదో ఒక నగరం అందులో ఉండాలి కదా అని మాట్లాడతాడు. ఈ పనికిమాలిన ఎదవల కాడ ₹1 సబ్జెక్ట్ లేదు, కనీసం వీళ్ళకి జ్ఞానం లేదు. మరి వీళ్ళు జర్నలిస్టులుగా ఇంతమంది ప్రజలు ఎలా వీళ్ళని ఆదరిస్తున్నారో, ఎలా వీళ్ళని ఫాలో అవుతున్నారో, వీళ్ళని నమ్మే ఒకసారి నట్టేట మునిగారు. మళ్ళీ వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ప్రజలను కూడా మనం విజ్ఞప్తి చేసుకోవాలి. ప్రజలకు కూడా వీళ్ళ గురించి తెలియజేసే ప్రయత్నం మనం చేయాలి. ఈ పనికిమాలిన ఎదవల్ని నేను ఒకటే అడుగుతున్నా, అసలు మీది ఏం బతుకులో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్నారు కదా 29 గ్రామాలకే రాజధాని, ఒక పంచాయతీని తీసుకొచ్చి రాజధానిగా ప్రకటించేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని. మీరు ముందు జగన్మోహన్ రెడ్డిని అడగాల, అయ్యా నీకు ఏదన్నా ఈ రాజధాని మీద అబ్జెక్షన్లు ఉంటే వాళ్ళు శాసనసభ సమావేశాలకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ఈ రాజధాని మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని ప్రకటన చేసినప్పుడు నీ 11 మంది శాసనసభ్యులు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు? ఈ మావిగన్ అనే విషయం మీద మీకు ముందు నుంచే ఒక అవగాహన ఉంటే కనీసం అసెంబ్లీకి వెళ్ళి అడ్డుకోవాలి కదా. నువ్వు అడ్డుకొని ఉంటే ఈరోజు మేమంతా నీకు సపోర్ట్ చేసేవాళ్ళం కదా అని ఈ ఎదవలు ప్రశ్నించాల. అది ప్రశ్నించరు వీళ్ళు. పోనీ పార్లమెంట్లో బిల్లు అయ్యేటప్పుడు, రాజ్యసభలో బిల్లు అయ్యేటప్పుడైనా సరే ఈ మావిగనే ఆలోచన మాకుంది, మా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి కొద్ది రోజులు ఆపండి ఈ బిల్లుని అని అక్కడైనా పార్లమెంట్లో అయినా అడ్డుకోవాలి. 2 దగ్గరలా వైఎస్ఆర్సీపీ ఈ అమరావతి బిల్లుని ఎక్కడ అడ్డుకోలేదు. ఈ సన్నాసులు, ఈ పనికిమాలిన ఎదవలు
ఈ బిల్లు గురించి మాట్లాడతారు, అమరావతి బిల్లు గురించి. నేను వీళ్ళని అడుగుతున్నాను, అమరావతి క్యాపిటల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి అనేది మీకు తెలుసా? అసలుకి మీరు సిఆర్డిఏ ఆఫీస్కి వెళ్ళి ఈ రాజధానికి సంబంధించి మ్యాప్ తెచ్చుకొని మీరు ఒకసారి చదవండి ప్రజల ముందు. మీ యూట్యూబ్ ఛానల్స్లోనే మీరు ఆ మ్యాప్ని పెట్టుకొని సిఆర్డిఏ పరిధిలో ఏ ఏ ఊర్లు వస్తాయి అనేది చదవండి. అందులో 29 గ్రామాలే కనుక ఉంటే మేము నోర్లు మూసేసి మావు కనుకే చేయబడతాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉండి దాంట్లో 2 నగరాలు కానీ ఉంటే నా కొడకల్లారా మీరు ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడో ఒకటికి వెళ్ళిపోయింది. ఏ సోమాలియాకో సిరియాకో వెళ్ళిపోయి అక్కడ తోళ్ళు వ్యాపారం చేసుకోండి. ఇంకా రెండో అంశం, రాజధాని కోసం 2 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి 2 లక్షల కోట్లు? జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా చెప్తున్నారు కదా, 20,000 కోట్లతో అయిపోద్ది, హైవే పక్కన కట్టుకోవచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇస్తున్నప్పుడు దాన్ని ఎందుకు పాటించకూడదు అని చెప్తున్నారు. మీకు అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అని ఎవడు చెప్పాడు? మీ అమ్మ మొగుడు చెప్పాడా 2 లక్షల కోట్ల ఖర్చు అవుతుందని? అమరావతికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు మీ ముందు పెట్టుకోండి. ఏ బిల్డింగ్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంతవరకు ఎంత పెట్టారు, భవిష్యత్తులో దాని మీద ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది మీరు ఒక పేపర్ మూలకంగా ప్రజల ముందు పెట్టి దాన్ని చదువుతూ ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకొని, ఇదిగో మేము ప్రభుత్వ ఆథరైజ్డ్ పర్సన్ నుంచి తెచ్చుకున్నాము, ఇదిగో 2 లక్షల కోట్ల రూపాయలకి ఆ ప్రాజెక్టు అమరావతి 29 గ్రామాల ప్రాజెక్టు అని చెప్పి ప్రజలకి వివరించి చెప్తే మేము నోరు మూసేసి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడతాం. పనికి మాలిన దద్దమ్మలారా, ఎవడరా చెప్పింది 2 లక్షల కోట్లని? ఈడ్చి కొడితే 65,000 కోట్లు, అందులో 10,000 ఎకరాలు ఉంటుంది. ఆ 10,000 ఎకరాలు అమ్ముకుంటే 2 లక్షల కోట్లు వస్తుంది. ఎంత లాభం రా అమరావతి వల్ల? కనీసం మీరు చదువుకున్నారా, లేకపోతే ఊళ్ళో సంకనాక్యారా, మీరు ఎలా జర్నలిస్టులు బోర్డులు తగిలించుకొని బతుకుతున్నారో, ఇన్ని రోజులు ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎలా జై కొడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సిగ్గుండవలేదురా? ఈరోజు ఇంతమంది ప్రజల గోష్టగొట్టి, సరే ఏ సాగు చేస్తారో మీ సాగు మీరు చావండి, మీ బిడ్డలకి ఆ పాపం తగులుతుంది. దాదాపుగా 2-3 కోట్ల మంది పసిబిడ్డల ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారా మీరు? ఈరోజు మీరు రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. వాస్తవాలని ప్రజల ముందు పెట్టండి రా. మీ దగ్గర దమ్ము ఉంటే, మీరు జర్నలిస్టులు అయితే, మీరు మగాళ్ళు అయితే, ఒక అమ్మకి అబ్బకి కడుపు కూడిదిని కానీ బతుకుతుంటే మీరు వాస్తవాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి, ఇదిగో అమరావతికి 2 లక్షల కోట్లకు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, ఇప్పటి వరకు 1,00,000 కోట్లు పెట్టింది, ఇంకొక 2 లక్షల కోట్లు పెట్టందే ప్రాజెక్టు రెడీ కాదని చెప్పి చెప్తూ మాట్లాడండి, చూపిస్తూ మాట్లాడండి. కేవలం 29 గ్రామాలకే రాజధాని పరిమితం అయ్యింది, ఇందులో ఏ నగరం లేదని చెప్పి చూపిస్తూ మాట్లాడండి. మీరు మగాళ్ళైతే, మీరు మనుషులైతే, మీరు తినేది అన్నమే అయితే, అవేమీ లేవు. పక్కన పెట్టేసి మీ నోటికి ఎట్టొస్తే అట్ట మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదో ఒకరోజు ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటారు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలను పరిమితం చేశారు. మీ బతుకులు కూడా కుక్క బతుకు అవుతుంది ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రజలు మీ అంతు చూడకపోతే భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మీరు తరతరాలుగా కుక్కలుగా బతకాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికైనా సరే నిజాయితీగా మాట్లాడేదానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.